ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్ళేటువంటి అత్యంత కీలకమైన మరియు రద్దీ కలిగినటువంటి జాతీయ రహదారి ఏదైనా ఉందంటే అది చెన్నై కలకత్తా జాతీయ రహదారి అని చెప్పాలి. ఎక్కడో తూర్పు తీరాన అంటే కలకత్తా దగ్గర నుంచి దక్షిణాన ఉన్నటువంటి చెన్నై నగరం వరకు మొత్తం 1711 కిలోమీటర్ల మేర ఈ రహదారి 4 రాష్ట్రాలు విస్తరించి ఉంది. ఒక రవాణా పరంగానే కాదు, ఈ జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు పట్టణాలుగా మారాయి, పట్టణాలు మహానగరాలుగా మారాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, విద్య వైద్య రంగంలో కావచ్చు, ఎలా చూసినప్పటికీ ఈ జాతీయ రహదారికి మాత్రం అభివృద్ధిలో అంతటి ప్రాధాన్యత ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం 1000 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. మొత్తం 21 టోల్ గేట్లు ఉండగా ఇటీవలనే కృష్ణా జిల్లా పుట్టిపాడు వద్ద టోల్ గేట్ తొలగించిన నేపథ్యంలో మొత్తం ఈ శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం 20 టోల్ గేట్లు ఈ జాతీయ రహదారి మీద ఉన్నాయి. ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి ఏదైతే NH-16గా పిలువబోతున్నటువంటి ఈ రోడ్డు త్వరలోని R&B శాఖకు బదిలీ అవుతుంది. దానికి కారణం చిన్నకాకం దగ్గర నుంచి గొల్లపూడి వరకు విజయవాడ పడమ బైపాస్ రోడ్ నిర్మాణ పనులు పూర్తయిపోయాయి. త్వరలోనే ఈ రోడ్డుని NH-60గా నామకరణం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాత NH-16 అనేటువంటిది R&B రోడ్డు కింద నామకరణం చేస్తూ ఉన్నారు. దీంతోనే ఈ పాత రోడ్డు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని పూర్తి స్థాయిలో సుందరీకరణ పనులు చేపడుతూ ఉన్నారు. ఎక్కడైతే సర్వీస్ రోడ్ దగ్గర లైట్లు లేవో అక్కడ లైట్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కీలకమైనటువంటి కనకదుర్గమ్మ వారధి బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి మరమ్మతు పూర్తి స్థాయిలో చేపడతారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డుపై మరొక లేయర్ వేస్తారు. ఎక్కడ బ్రిడ్జీలు అవసరం అక్కడ నిర్మాణ పనులు చేపడతారు. ఇట్లా మొత్తం పూర్తిగా కొత్తదనం వచ్చే విధంగా ఈ జాతీయ రహదారిని సుందరీకరణ చేపట్టి ఆ తర్వాత R&Bకి అప్పగించడం జరుగుతుందని హైవే అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. త్వరలోనే DPR సిద్ధం చేసి టెండర్లు ఖరారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్నకాకాని చిన్నౌటిపల్లి మధ్య ప్రమాదాల నివారణకు హైవే అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కడున్నాయనే అంశంపై ఇప్పటికే ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తూ ఉన్నారు.